హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రిన్సెస్ ఆద్యాస్ వరల్డ్. నేనైతే ముందుగా ఒకరికైతే ఈ మన సబ్స్క్రైబర్ ఒకరు కలిశారండి ఫినాక్స్ మాల్లో. ఆవిడకైతే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ సారీ చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే నేను సరిగా మాట్లాడలేకపోయానండి ఆవిడతో. నాకు ఇంటికి వచ్చాక చాలా బాధ అనిపించింది. ఎందుకంటే అక్కడ మా వారు వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారనమాట. వాళ్ళ ముందు నేను ఏం మాట్లాడాలో అర్థం కాక అలా ఆగిపోయాను. అంటే ఎప్పుడు వచ్చి ఇలాగా నేను మీ ఛానల్ చూస్తాను, మీ ఇంట్లో వాళ్ళందరి ఛానల్స్ చూస్తాను అని చెప్పారనమాట. అలా చెప్పినప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది. కానీ నేను ఆవిడతో ఎక్కువసేపు మాట్లాడలేదు, ఏం మాట్లాడలేకపోయాను. నాకు ఇంటికి వచ్చాక చాలా బాధ అనిపించింది. అక్కడ ఉన్నంతసేపు మాట్లాడదామని ట్రై చేశాను, కానీ నిజంగానండి నాకైతే మాటలు రాలేదు. అందులో వీళ్ళు ఉన్నారు కదా మా వారు, వీళ్ళందరి ముందు నాకు నోట్లో మాటలు రాలేదన్నమాట. కొంచెం ఇబ్బందిగా అనిపించింది. అందుకనే తప్పించి ఇంకా వేరే ఉద్దేశం ఏది కాదండి. అసలు ఏమనుకోవద్దండి, తప్పుగా అయితే అసలు అనుకోవద్దు. అది చెప్దామని అయితే ఇంత తొందరగా వీడియో అయితే పెడుతున్నాను అనమాట. యాక్చువల్గా వీడియో పెట్టాలని అనుకోలేదు. ఆవిడకి సారీ చెప్పాలన్న ఉద్దేశంతోనే ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను అనమాట. మీరు కనుక ఈ వీడియో చూస్తున్నట్టయితే ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నాకైతే నేను కనీసం మీ పేరు కూడా అడగలేకపోయానండి. నాకు చాలా గిల్ట్ ఉండిపోయింది అనమాట. అందుకనే మీకోసమే ప్రత్యేకంగా ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఏం అనుకోవద్దండి, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఏం అనుకోవద్దు. ఇంకా ఈ వీడియో అయితే కనుక నేను అసలు ఏం రికార్డ్ చేయట్లేదు అనమాట. ఈ వీడియో నేను వైజాగ్ వెళ్ళేప్పుడు వీడియో అనమాట. ఇంకా మన సబ్స్క్రైబర్ కలిసారని చెప్పారు కదా, ఆవిడ కోసమే ఇంకా ఆవిడకి సారీ చెప్పాలి అన్న ఉద్దేశంతో ఏదో ఒక వీడియో పెట్టాలి అని చెప్పి ఇంకా ఈ వీడియో అయితే ఆవిడ కోసమే మాట్లాడాలని పెడుతున్నాను అనమాట. ఈ వీడియోలో అయితే మేము వైజాగ్ ఎందుకు వెళ్ళామంటే అక్కడ కిందెళ్ళు రిపేర్ చేయించాలని వెళ్ళామన్నమాట. వెళ్ళే దారిలో మా వారి వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు ఈ పూతరేకులు ఇంకా రోజ్ మిల్క్ ఇచ్చారనమాట వాళ్ళు. అది మొత్తం ఫుల్ కోవా ఉందండి, చల్లగా చాలా బాగుందన్నమాట. ఇంకా పూతరేకులు కూడా డ్రై ఫ్రూట్స్ పూతరేకులు ఇచ్చారనమాట, చాలా బాగున్నాయి. ఇంకా మా వారు నేనైతే టేస్ట్ చేసాము, చాలా బాగుండిందనమాట. ఫుల్ కోవా వేసి ఇచ్చారనమాట, బాగుంది. కొంచెం కూలింగ్ తక్కువైందనమాట, కూలింగ్ ఉండుంటే ఇంకా బాగుండేది అనిపించింది. ఇంకైతే ట్రైన్ దిగేసి ఇంటికైతే వెళ్ళిపోయాము. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ వ్లాగ్స్ అన్నీ మీరు ఆల్రెడీ చూసేసి ఉంటారు కాబట్టి నేను అవన్నీ పోస్ట్ చేయట్లేదు అనమాట. నేను పోస్ట్ చేసేవి ఏంటంటే ఆ ఇంటి కింద రిపేర్ కావాల్సినవి, అంటే ఇల్లు రెనోవేషన్కి ఎంత ఖర్చు అవుతుంది, అంటే మేము ఏమేమి రిపేర్లు చేయించాము అవైతే మీకు ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను అనమాట. ఆ ఇల్లు అయితే మొత్తం పాడైపోయిందనమాట. మొత్తం ఆ ఇల్లు కన్స్ట్రక్షన్ అయ్యి చాలా ఇయర్స్ అయిపోయిందనమాట. అప్పటి నుంచి రెంట్కున్న వాళ్ళు అప్పటి నుంచి చిన్న చిన్నవి ఇష్యూస్ అయితే చెప్తున్నారనమాట. ఎలక్ట్రికల్ బోర్డ్స్ అవి పోయాయి అని చెప్పి అలాగా చెప్తున్నారనమాట. ఇంకా అయినా మేము సరే మొత్తం రెనోవేట్ చేయించాలని ఇన్ని రోజులు ఆగాము. ఇంక సరే ఇంకా కేరళ వెళ్ళిపోతాం కదా అని చెప్పి ఇంక ఇప్పుడైతే చేయిద్దామని వైజాగ్ అయితే వెళ్తున్నాం అనమాట. ఇంకా వైజాగ్ వెళ్ళిన తర్వాత నేను మా వారు ఒకరోజు బీచ్ దగ్గరికి అయితే వెళ్ళాము. అదే నైట్ టైం బీచ్ చూడండి అలా, నైట్ టైం కూడా జనాలు ఉన్నారండి, అసలు భలే ఉంది. అసలు నైట్ టైం అసలు జనాలు చాలామంది ఉన్నారనమాట. అసలు భయం ఏం లేదు వైజాగ్లో. ఫుల్ చూసారు కదా, మేము వెళ్ళింది ఆల్మోస్ట్ 10 o'clockకి, అప్పుడు కూడా ఫుల్గా జనాలు అందరూ ఉన్నారు. భలే గాలి వస్తుందన్నమాట, బాగుంది. ఇంకా స్ట్రీట్ ఫుడ్స్ అన్నీ ఉంటాయి కదండి. ఇంకా దారిలో వస్తున్నప్పుడైతే అమ్మవారికి జాతరలు చేస్తారు కదండి. ఈ జాతరలు ఇవన్నీ మాకు ఇటువైపు ఏమి ఉండవు అనమాట. ఈ తమిళనాడు వైపు కానీ, అంటే మాకు తెలియదు కదా, ఇటువైపు కూడా తమిళనాడు వైపు చేస్తారు కానీ మనకి ఎవరు తెలిసిన వాళ్ళు లేరు, మనకు చెప్పిన వాళ్ళు లేరు. అదే మన ఊర్లో అనుకోండి, సొంత ఊర్లో మనకి ఇలాంటివి జరిగినప్పుడు పక్కనింటోళ్ళు ఎదురింటోళ్ళు ఎవరో ఒకటి చెప్తారు కదా, చాలా బాగుంటాయి. ఇంకా గ్రామ దేవతలు పూజలు చేస్తారు, అవన్నీ మేమైతే చాలా మిస్ అవుతున్నాం అనమాట. చూసారు కదా ఎంత బాగా సెలబ్రేట్ చేస్తున్నారు. నైట్ టైం ఇది మిడ్ నైట్ అనమాట, 11-12 o'clockకి ఆ టైంలో ఇవి అమ్మవారిని జాతరగా ఊరేగించుకుంటూ వస్తున్నారనమాట రోడ్లో. చాలా బాగా అనిపించింది. ఇంక నిలబడి మొత్తం చూసాము. చాలా రోజుల తర్వాత ఇవన్నీ చూస్తున్నామని మా వారు నేను అనుకున్నాం అనమాట. చాలా మిస్ అవుతాం మేమైతే. చాలా బాగా డ్యాన్స్లు అవన్నీ వేస్తున్నారు, అసలు ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు అక్కడ ఉన్న వాళ్ళందరూ.
ఇంకా డీజే కూడా పెట్టారండి. నేను అది రికార్డ్ చేయలేదు. వెళ్ళేటప్పుడు డీజే పెట్టారు, వచ్చేటప్పుడు అమ్మవారి ఊరేగింపులు అయితే చేస్తున్నారనమాట. అసలు భలే హ్యాపీగా అనిపించింది ఇవన్నీ చూడడం అయితే నాకు. ఏమైనా మన ఆంధ్ర సైడు ఇవన్నీ బాగా చేస్తారండి, అసలు చాలా బాగా చేస్తారు. మనకి ఇంకా కేరళ వెళ్ళిపోతున్నాం అనమాట. ఇంకా ఇంకొక 10 days అనమాట. ఇంకా తమిళనాడులో, ఐ మీన్ చెన్నైలో ఇంకా 10 days తర్వాత కేరళకి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. ఆ వ్లాగ్స్ ఇంక వస్తాయన్నమాట ఇంక కంటిన్యూస్గా. కానీ వీడియోస్ అయితే తీయలేకపోతున్నానండి, హెల్త్ అసలు సరిగా ఉండట్లేదు, బాగాలేదన్నమాట. అటు ఇటు తిరగడం వల్ల ఏమో కానీ కొంచెం నాకు ఇంట్లో ఎవరికి హెల్త్ కొంచెం బాగాలేదన్నమాట. అందుకే ఏమీ రికార్డ్ చేయలేకపోతున్నాను. అందులో ఇంకా హౌస్ షిఫ్టింగ్ ఉంటే ఇంక తెలుసు కదండి మీకు ఎన్ని పనులు ఉంటాయో. ఇంకా అవన్నీ కూడా అన్నీ చూసుకుంటూ ఉన్నాం అనమాట. ట్రావెల్స్ అయ్యి మాట్లాడడం అవన్నీ చేస్తున్నాం అనమాట. ఇంక ఇక్కడైతే చెప్పాను కదా ఇల్లు కిందిల్లు రెనోవేషన్ చేయిస్తున్నామని. ఆ రెనోవేషన్కి ఫస్ట్ స్టార్టింగ్ అయితే ఇసుక అయితే తెప్పించాము. ఇదేంటంటే లేబర్ కాంట్రాక్ట్ అనమాట. మెటీరియల్ మొత్తం మనం తెచ్చుకోవాలి. లేబర్ అంతా అనమాట మనం మాట్లాడేసుకుంటే వాళ్ళు ఇంతమంది మనుషులను తెచ్చుకొని మనం చెప్పిన పని చేసేసాక మనం అమౌంట్ ఇచ్చేయాలన్నమాట. అలా మాట్లాడుకున్నాము. కానీ మాట్లాడుకునేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా మాట్లాడుకోవాలండి. వాళ్ళు ఫస్ట్ ఒక ప్రైజ్ అడుగుతారండి మనం చెప్పిన వాటికి అన్నిటికీ. నెక్స్ట్ డే మళ్ళీ మనం కనుక రాయిపించుకోలేదనుకోండి ఆ ప్రైజ్ కాదని చెప్పి మళ్ళీ ఇంకొక 3000 4000 ఎక్స్ట్రా అయితే అడుగుతారనమాట. మాకు అదే అయ్యింది. మేము నీట్గా అడిగామండి, ఎంత అవుతుంది మొత్తం చెప్పండి, నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయండి అంటే మొత్తం అంతా కూర్చోబెట్టి అన్నీ మాట్లాడారు. మాట్లాడిన తర్వాత కూడా వాళ్ళు పక్క రోజు మళ్ళీ ఇంకొక 2000 ఎక్స్ట్రా అని చెప్పి అడిగారు అనమాట. మళ్ళీ ఇంకొక దానికి ఇంకో 1500 ఎక్స్ట్రా అలాగా అడుగుతూనే ఉన్నారనమాట. అదేంటండి మనం మెటీరియల్ అంతా మేము, లేబర్ అంతా మీరే అని మాట్లాడేసుకున్నాం కదా, మళ్ళీ మీరు ఎక్స్ట్రా అంటున్నారేంటి అంటే మీకు ఇష్టమైతే చేస్తామమ్మా లేకపోతే వెళ్ళిపోతాం అలాగ అంటారండి వాళ్ళు. ఆ టైంలో ఇంక మనం వాళ్ళు వెళ్ళిపోని అనలేం కదా, ఎందుకంటే అంతా మాట్లాడేసాము, మెటీరియల్ తీసుకొచ్చేసాము. ఇంకా వాళ్ళు వెళ్ళిపోతే పని ఆగిపోద్ది అని చెప్పి మనం ఏం చేస్తాం, ఖచ్చితంగా పని చేసేయమని చెప్తాం కదా. అలాగుంటాయండి. మనం మాత్రం చాలా జాగ్రత్తగా మాట్లాడుకునే అప్పుడే మాట్లాడుకోవాలన్నమాట. ఇల్లు బాగా పాడైపోయింది చూసారు కదా, మొత్తం అంత ఇల్లు అంటే చాలా ఇయర్స్ బ్యాక్ నుంచి మెయింటెనెన్స్ లేకుండా అలాగే ఉండిపోయింది. అంటే ఎవరో ఒకరు ఉంటున్నారనమాట రెంట్కి, పెయింట్లు వేయించారు మధ్యలో ఒకసారి, అంతేగాని ఇంకా మెయింటెనెన్స్ ఏం లేకపోవడం వల్ల, పాతిల్లు అవ్వడం వల్ల రెంట్కి ఎవరు రావట్లేదు అనమాట. అందుకని రెనోవేషన్ చేయిద్దామని చెప్పి ఆ గచ్చులన్నీ బాగు చేయిస్తున్నాం. ఇంక ఇక్కడ పనోళ్ళు కూడా అండి పైన చేసి వెళ్ళిపోతున్నారనమాట. తర్వాత ఇక్కడంతా బాగాలేదండి, ఇక్కడంతా ఈ గచ్చంతా పగలగొట్టండి అని చెప్తే కానీ వాళ్ళు చేయలేదు. మనం మాత్రం ఇలాంటి పనులు అంటే మాకు అసలు ఏమీ తెలియదు అనమాట ఇలాంటి పనుల గురించి. అంటే అసలు ఇంకా తెలియని వాళ్ళనైతే ఇంకా ఈజీగా వాళ్ళు మాటలతో ఇది అవ్వదండి, ఇది చేయలేమండి అలాగ అనేస్తారనమాట. చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా తలనొప్పి వచ్చిందండి ఈ పని మాత్రం. నేను చాలా ఇష్టంగా చేయించుకుందాము, ఎందుకంటే ఇల్లు ఎలాగో కట్టలేము ఇప్పటికిప్పుడు. ఇది ఒక చిన్న మెమొరీ లాగా ఉంటుంది, ఒక చిన్న ఎక్స్పీరియన్స్ చేసినట్టు ఉంటుంది అని చెప్పి ఫ్యూచర్లో ఇల్లు కట్టడానికి ఈ ఎక్స్పీరియన్స్ యూజ్ అవుద్ది అనుకొని నేనైతే చాలా ఇంట్రెస్టింగ్గా వెళ్ళాను అనమాట. టైల్స్ అవన్నీ సెలెక్ట్ చేసుకోవడం కోసం కావచ్చు, ఇంకా అన్నీ నేను మా వారు వెళ్ళి సెలెక్ట్ చేసుకోవడం అట్లా బాగా అనిపించింది నాకు. ఎందుకంటే ఫ్యూచర్లో ఇల్లు కట్టడానికి ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదండి మనకు కూడా, అది చాలా బాగా అనిపించింది. నేను మా వారు ఫస్ట్ టైం అనమాట ఇలాంటి పనుల దగ్గరుండి చేయించడము. అయితే ఇల్లు మాత్రం మొత్తం అంతా స్లాబ్ దగ్గర నుంచి కొంచెం అంతా పాడైందనమాట. ఈ ఇల్లు ఆల్మోస్ట్ 30 years 35 years బ్యాక్ అనమాట కట్టింది. సో ఇంక ఖచ్చితంగా కొంచెం పాడైతే అవుతుంది కదండి. ఇంకైతే పని వాళ్ళకి టీ అది పెట్టడం, అవన్నీ ఇవ్వడం, అవన్నీ మనమే చేయాలి కదా. అలా ఒక 1 week 10 days అయితే తలనొప్పి వచ్చిందనమాట. వాళ్ళు మనం చెప్తే చేయరు, ఏ పని చెప్పినా మనం చెప్తే చేయరండి. వాళ్ళకి మేస్త్రి అని ఒక అతను ఉంటారనమాట, ఆయన చెప్తేనే చేస్తారండి వీళ్ళు. మనం చెప్పిన మాట అస్సలు వినిపించుకోరు. అసలు భలే తలనొప్పి వచ్చేసింది అనమాట. నిజంగా ఎలా కట్టిస్తారో ఇంక ఇల్లులు అనిపించింది నాకైతే. రెడీమేడ్ హౌస్ కొనుక్కోవడమే బెటర్ ఏమో అని. కానీ రెడీమేడ్ హౌస్లో బిల్డ్ క్వాలిటీ ఎలా ఉంటుందో మనకు తెలియదు అనమాట. మనం కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు చూడం కదా, అవి వాళ్ళు ఎంత ఇసుకేస్తారు, ఎంత సిమెంట్ వేస్తారు, అది అసలు మనకు తెలియదు. ఇంకా టైల్స్ అయితే నేను మా వారు వెళ్ళి సెలెక్ట్ చేసుకొని తెచ్చాను అనమాట. నార్మల్ టైల్సే, ఇంకా అంటే సుప్రీం కాదు, నార్మల్గా ఇప్పుడు అందరి ఇంట్లో వేసుకుంటున్నారు కదా అలాంటి టైల్సే వేయిద్దామని చెప్పి తీసుకొచ్చాము.
ఇంకా ఇసుక ఇవన్నీ అయితే ఇసుక అయితే ఫస్ట్ 4000 ఇచ్చామన్నమాట. ఇంకా 10 బస్తాలు సిమెంట్ కూడా తెప్పించాము. సిమెంట్ 10 బ్యాగ్స్కి 4500 4600 పడింది. ఇంకా వచ్చేసి టైల్స్కి ఏమొచ్చి మొత్తం 17000 పడిందండి. ఇంకా లేబర్ కాస్ట్ కూడా ఆల్మోస్ట్ అంతే పడిందనమాట. ఇంకా మేము అనుకున్న బడ్జెట్ కన్నా ఆల్మోస్ట్ ఒక 10-15,000 దాకా క్రాస్ అయిందనమాట. యాక్చువల్గా మేము ఈ బడ్జెట్లో 2 హౌసెస్ కనుక్కున్నాం అనమాట తెలియక. కానీ దిగాక తెలిసింది మొత్తం అంతా మేము అనుకున్న బడ్జెట్ అంతా క్రాస్ అయిపోయిందనమాట. ఇంకా ఈ సిమెంట్ ఇసుక కలిపింది ఈ డస్ట్ అంతా టైల్స్ మీద పడింది కదా, అవన్నీ వాళ్ళు ఏం క్లీన్ చేయరనమాట. వాళ్ళు జస్ట్ ఫస్ట్ డే అయితే నీట్గా చిమ్మేసి వెళ్ళిపోయారు. సెకండ్ డే ఏమైంది, ఆ మేస్త్రి ఏం చేశాడంటే ప్లగ్ పోర్ట్స్ మార్చాక టైల్స్ ఏమంటే అదేం కాదు మేడం, దానికి దీనికి ఏం సంబంధం లేదు, అది సపరేట్ వర్క్ ఇది సపరేట్ వర్క్, దానిదదే దీనిదదే అనేసారనమాట. ఇంక సరే అని చెప్పి టైల్స్ వేసేసి వెళ్ళిపోయారు వీళ్ళు. టైల్స్ వేసేసిన పక్క రోజు అదే ఈ ఎలక్ట్రికల్ వాళ్ళు వచ్చారనమాట. ఎలక్ట్రికల్ వాళ్ళు వచ్చి లేదండి ఇవి పాత బోర్డులు, ఇవి పగలగొట్టేసేయాలి, ఇవి పని చేయవు అనమాట, ఇవి పని చేయవు, ఇప్పుడు అసలు ఈ బోర్డ్స్ లేవు, ఈ బోర్డులు లేవు అనమాట, కొత్త బోర్డులు వేయాలని చెప్పారండి. వాళ్ళు మొత్తం పగలగొట్టి మళ్ళీ సిమెంట్ వేస్తారనమాట మొత్తం. అబ్బా అసలు ఎంత చిరాకు అనిపించిందంటే మొత్తం అవన్నీ మళ్ళీ ఎత్తుకొని మళ్ళీ టైల్స్ పాడైపోతాయి అని మళ్ళీ తుడుచుకున్నాను. అసలు చాలా చిరాకు వచ్చేసిందండి. ఇంటి పని ఏమో కానీ బాగా చిరాకు వచ్చింది. చూశారు కదా, టైల్స్ వేసాక టైల్స్ వేయకముందు ఎలాగుందో చాలా నీట్గా అనిపించింది. ఇంత నీట్గా ఉండి ఇంటిని అంత నీట్గా తుడిచి అంత నీట్గా పెడితే తీరా పక్క రోజు వచ్చి ఆ ఎలక్ట్రికల్ బోర్డ్స్ అన్నీ పగలగొట్టి మొత్తం అంతా మళ్ళీ సిమెంటు ఇసుక మట్టి మొత్తం వేసేసారనమాట. అబ్బా నాకైతే అసలు చాలా బాధ అనిపించింది. ఇంత నీట్గా చేసేస్తే మళ్ళీ మొత్తం వచ్చి మళ్ళీ పాడు చేశారని చెప్పి మళ్ళీ క్లీన్ చేశాక మళ్ళీ వాళ్ళు ఏం చెప్పారంటే వాటరింగ్ చేయమని చెప్పారు. వాటరింగ్ చేయడం సింపులే కానీ మళ్ళీ వచ్చి ఆ బోర్డులు సెట్ చేస్తారు కదా, కొత్త బోర్డులు పెడతారు కదా, అప్పుడు మళ్ళీ సిమెంటు ఇసుక మొత్తం పడిపోయింది అనమాట, ఇల్లంతా పడిపోయింది. అబ్బా డబల్ పని అనమాట. అసలు చిరాకు వచ్చేసిందండి. 3 times మొత్తం సిమెంట్ పడిపోయింది అనమాట టైల్స్ మీద. ఫస్ట్ టైం పగలగొట్టినప్పుడు, మళ్ళీ వచ్చి వేసినప్పుడు, ఫస్ట్ డే మళ్ళీ తుడిచినప్పుడు, మళ్ళీ బాత్రూమ్ సపరేట్ ఇంకో రోజు వేసారనమాట. ఆ బాత్రూమ్ ఇది మొత్తం వేసేసాక బాత్రూమ్ వేశారు. ఆ బాత్రూమ్ వేసినప్పుడు ఏంటంటే దాంట్లో సిమెంటు మొత్తం మోస్తారు కదా ఇంట్లో నుంచి, అది మొత్తం మళ్ళీ పడిపోయింది. మళ్ళీ అది తొడవాల్సి వచ్చింది. అలా 3 times అయిపోయిందండి. అబ్బా అసలు హెడేక్ వచ్చిందనమాట. ఇంకా ఈ కిచెన్ టైల్స్ అయితే 2 boxes పట్టినాయి. ఈచ్ బాక్స్ వచ్చి 260 rupees పడిందండి. మళ్ళీ వచ్చి ఈ 2x2 టైల్సే వేయించాం అనమాట. ఇంకా కిచెన్ మొత్తము ఇంకా అదే వేయించాం అనమాట. కింద అయితే ఏ ఫ్లోరింగ్ టైల్స్ ఉన్నాయో కిచెన్ ప్లాట్ఫామ్ మీద కూడా ఆ టైల్సే వేయించేసాము. గ్రానైట్ వేయించాలంటే మళ్ళీ ఎక్స్ట్రాగా ఒక 10,000-12,000 అవుద్దని చెప్పారు. ఇంక మేము అప్పటికే బడ్జెట్ ఎక్కువ అయిపోయింది కదా అని చెప్పి కిందే ఈ టైల్సే ఇంకొక బాక్స్ ఎక్స్ట్రా తీసుకొచ్చి అంటే కొంచెం మ్యాచ్ అయ్యేవి గోడవి కూడా వాల్ టైల్స్ ఫ్లోర్ టైల్స్ మ్యాచ్ అయ్యేలాగా తీసుకొని ఇలా వేయించేసాం అనమాట. ఇంకా బాత్రూమ్ టైల్స్ అయితే చాలా బాగున్నాయండి. అవి కూడా 270 rupees పడినట్టున్నాయి బాక్స్. అవైతే ఇంకా బాగున్నాయి అనమాట. ఇవైతే మాత్రం 600 rupees పడినాయి బాక్స్. 4 pieces వస్తాయి. ఇది మొత్తం అంతా కలిపి మాకు 17,000 అయ్యిందండి. అంటే ట్రాన్స్పోర్టేషన్కి షాప్ దగ్గర నుంచి ఇంటి దగ్గరికి తీసుకొని రావడానికి ప్లస్ టైల్స్ ఛార్జెస్ మొత్తం కలిపి 17,000 అయినాయి. లేబర్ కూడా అంతే అయిందనమాట. లేబర్ కాస్ట్ టైల్స్ కాస్ట్ 34,000 అయ్యింది. ఇంకా ఎలక్ట్రికల్ వాళ్ళకే ఆ బోర్డ్స్ మార్చినందుకు వాళ్ళకు ఒక 4,000 ఇచ్చాము. ఇంకా బోర్డ్స్కి సామాన్లు అవన్నీ ఒక 10,000 చేంజ్ ఎంతో పడింది అనమాట. అదొక 15,000 అయింది అనుకోండి. వాటికే మొత్తం అంతా ఒక 40,000 దాకా అయ్యింది. అది కాకుండా మళ్ళీ పెయింట్స్ అనమాట. పెయింట్స్ అయితే నాకు అంత క్లారిటీగా తెలియదు ఎంత అయ్యాయని. లేబర్ ఛార్జెస్ మాత్రం 8,000 అయ్యాయని తెలుసు. కానీ మెటీరియల్ కాస్ట్ అవన్నీ ఆ టైంలో మేము కొంచెం అర్జెంట్ వర్క్ ఉండి ఇంక నేను మా వారు మళ్ళీ చెన్నై వచ్చేయాల్సి వచ్చిందనమాట. అందువల్ల ఆ పెయింట్ అవన్నీ నాకు తెలియదు అనమాట. ఇంకా డీటెయిల్డ్గా మీకు మిగిలినవన్నీ నెక్స్ట్ వీడియోలో చెప్తాను. నిజంగానండి మీ పేరు నేను సబ్స్క్రైబర్ కోసం మాట్లాడుతున్నాను.
మీ పేరు మీరు చెప్పండి, నేను ఖచ్చితంగా మీతో కాంటాక్ట్లోకి వస్తాను, మాట్లాడతానండి. మీరు ఫినాక్స్ మాల్ దగ్గర అయితే కనుక ఇంకొకసారి రండి, నిజంగా నీట్గా మాట్లాడతాను. నిజంగా నాకు చాలా బాధ అనిపించింది మీతో మాట్లాడలేకపోయినందుకు. యాక్చువల్గా చాలా అంటే మూడ్ బాగాలేక మాల్కి వచ్చాం అనమాట, కొంచెం ఆ మూడ్లోంచి బయటపడడానికి. అంతేగాని మీతో మాట్లాడకూడదు అని మాత్రం అస్సలు కాదండి. అసలు మంచి మూడ్లో లేవన్నమాట. అంతే తప్పించి ఇంకేం కాదు. ఏమనుకోవద్దండి, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. మూవీకి వచ్చాం అనమాట ఆ రోజు, అదే సింగిల్ మూవీకి వచ్చాం నిన్న ఫినాక్స్ మాల్కి. మీరు కలిశారు కానీ నేను మీతో సరిగ్గా మాట్లాడలేకపోయాను. మీరు ఎంత ఫీల్ అయ్యారో కానీ నాకు తెలియదు, కానీ నేను మాత్రం చాలా ఫీల్ అవుతున్నానండి. దయచేసి ఏం అనుకోవద్దు. మీరు ఖచ్చితంగా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, నేను తప్పకుండా మీకు రిప్లై ఇస్తాను. అండ్ మీ పేరు కూడా చెప్పండి ప్లీజ్, ఏం అనుకోవద్దు, నేను నిన్ను అడగలేకపోయాను. ఈ వీడియో మాత్రం ఖచ్చితంగా మీకోసమే చేస్తున్నానండి. ఇంకా అంటే ఇంత తొందరగా వీడియో పెట్టాలనుకోలేదు నేను. ఒక 1 వీక్ వీడియోస్ పెట్టకూడదు, తర్వాత నుంచి కంటిన్యూస్గా పెడదాం అనుకున్నాను. కానీ మీతో మాట్లాడాలనే ఈ వీడియో అయితే మీకోసమే పెడుతున్నాను అన్నమాట. ఏమనుకోవద్దండి, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. మీరు కనుక ఈ వీడియో చూసినట్టయితే కనుక తప్పకుండా నాకు కమెంట్ సెక్షన్లో మాత్రం కమెంట్ చేయండి. ఏమనుకోవద్దండి దయచేసి. నెక్స్ట్ టైం మాత్రం ఇంకెవ్వరు కలిసినా, ఇంకా ఎలా మా వారు వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరున్నా సరే నేనైతే నీట్గా మాట్లాడతానండి. ఎందుకంటే నిన్న అదే ఆ రోజు ఆ మూడ్ అసలు బాగాలేదన్నమాట. సినిమాకి వెళ్ళిన అంటే బయట ఆ మూడ్లోంచి బయటకు వద్దామని మూవీకి వెళ్ళాము. ఆ టైంలో కలవడం వల్ల మీతో సరిగ్గా మాట్లాడలేకపోయాను. అందులో వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఉండడం వల్ల మాట్లాడలేకపోయాను. అంతేగాని అస్సలు తప్పుగా మాత్రం దయచేసి అనుకోవద్దు. వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి. బాయ్ ఫ్రెండ్స్.